ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మోహిని అలంకరణలో శ్రీ పద్మావతీ దేవి దివ్య వైభవ దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో హరిదేవేరికి పల్లకి ఉత్సవం. నేటి రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ. తిరుమల నుండి తిరుచానూరుకు లక్ష్మీకాసుల హారం ఊరేగింపు. తిరుమల తిరుపతి స్థానికులకు శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన భక్తులు. ఆలయాలలో ఘనంగా కార్తీక అమావాస్య ఉత్సవం. దీపకాంతులు ప్రత్యేక ఆరాధనల్లో తరించిన భక్తజనం. మోహిని అలంకరణలో పల్లకిపై శ్రీ పద్మావతీదేవి అద్భుత దర్శనం భక్తకోటిని తరింపచేసింది. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. స్వతంత్ర లక్ష్మి, వీరలక్ష్మిగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరులో కొలువైన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమోక్తంగా టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన సోమవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు మోహిని అలంకరణలో పల్లకిపై వేంచేసి మాడవీధుల్లో విహరించారు. కోలాటాలు, కళా బృందాల కళా విన్యాసాలు, జీయంగార్ల ప్రబంధ పఠనం, భక్తుల సంబరాల నడుమ అంగరంగ వైభవంగా సాగిన శ్రీ పద్మావతి అమ్మవారి పల్లకి ఉత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి తరించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా నేటి రాత్రి అమ్మవారికి గజవాహన సేవ జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి లక్ష్మీ కాసుల హారాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. తిరుమల శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గజవాహన సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి గరుడ వాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవలో లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో లక్ష్మీ కాసుల హారానికి పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారాన్ని శిరస్సుపై పెట్టుకుని ఆలయం వెలుపలకు తీసుకువచ్చారు. అక్కడ పల్లకిపై లక్ష్మీ కాసుల హారాన్ని వేంచేపు చేసి గజరాజులు ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అధికారులు, అర్చకులు ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంట్, అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కాసుల హారాన్ని సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో అలంకరించడం జరుగుతుంది. ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈ రోజు కూడా అలాగే పాటిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. అనంతరం తిరుమల నుండి తిరుచానూరు రోడ్లోని శిల్పారామం వద్దకు లక్ష్మీ కాసుల హారాన్ని తీసుకువచ్చారు. అక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారానికి సాదరంగా స్వాగతం పలికారు. ఆపై టీటీడీ చైర్మన్, అదనపు ఈవోలు లక్ష్మీ కాసుల హారాన్ని ఊరేగింపుగా తీసుకురాగా మార్గ మధ్యంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం లక్ష్మీ కాసుల హారాన్ని స్వీకరించి పసుపు మండపానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయ పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు పసుపు మండపంలో లక్ష్మీ కాసుల హారానికి పూజలు నిర్వహించి తిరుచిపై అలంకరించి గజరాజులు ముందు నడవగా మంగళ వాయిద్యాలు, కోలాటాల నృత్య ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల గుండా శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధికి చేర్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారికి అందించడం, అమ్మవారికి అలంకరించిన తర్వాత మళ్ళీ స్వామివారికి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ మహా కార్యక్రమానికి నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎట్టకేలకు తిరుమల తిరుపతి వాసుల స్వప్నం నెరవేరింది. శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించాలని స్థానికుల ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి ఇందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల తిరుపతి స్థానికులకు 3000 టోకెన్లను జారీ చేయనున్నారు. ధర్మకర్తల మండలి ఏర్పాటైన తరువాత తొలి సమావేశంలోనే స్థానికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం ప్రాంగణంలో సోమవారం స్థానికులకు తిరుమల శ్రీవారి ఉచిత దర్శన టోకెన్లను జారీ చేశారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావుతో కలిసి ఉచిత దర్శన టికెట్ల జారీ కౌంటర్లను ప్రారంభించి స్థానికులకు టోకెన్లను పంపిణీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 18న జరిగిన తొలి ధర్మకర్తల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుమల, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంటలలోని స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా డిసెంబర్ 3వ తేదీ స్థానికులు దర్శనం చేసుకునేందుకు వీలుగా నేటి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు టోకెన్లను జారీ చేశారు. టీటీడీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియం ప్రాంగణంలో మొత్తం 7 కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్థానికులు సోమవారం తెల్లవారుజాము నుండే టోకెన్ల కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరి ఒరిజినల్ ఆధార్ కార్డు పరిశీలించిన అనంతరం ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ను అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది జారీ చేశారు. ఒకసారి దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు తిరిగి 90 రోజుల తరువాతే శ్రీవారి దర్శనంకు అనుమతి ఉంటుంది. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మీడియాతో మాట్లాడారు. గత నెల 18వ తారీఖున జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్ లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, నెలకు మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత నేను పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి హైదరాబాద్ లో బోర్డు మీటింగ్ లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాను. అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎలా డిసైడ్ చేస్తారు బౌండరీస్ అని. నేను అన్నాను, తిరుపతి మున్సిపాలిటీ అని. కాదు తిరుపతి మున్సిపాలిటీ, అర్బన్ రూరల్, అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి రేణిగుంట, ఇటు పక్కన ఉన్నటువంటి చంద్రగిరి కూడా కలపాలి. దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతాం. కాబట్టి మనందరం కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలిపాలి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం స్పెషల్ గా చాలా మంచి పరిణామం, సుదినం అని నేను భావిస్తున్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు 4 మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము. ఈ టికెట్స్ అన్ని కూడా మొదటి మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో అంటే 2 రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్లో భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి త్వరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం దాకా కూడా చేశారు. చాలా బాగా చేశారు, ధన్యవాదాలు. ప్రస్తుతం అయితే 2500 ఇక్కడ కింద 500 పైన డిమాండ్ బట్టి దాన్ని పరిశీలిస్తాం మళ్ళీ. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు మెంబర్ శాంతారాం, సిబిఎస్ఓ ఎస్ శ్రీధర్, విజిఓ సదాలక్ష్మి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. టీటీడీ కల్పించిన స్థానికుల ఉచిత దర్శనం ద్వారా టోకెన్లు పొందిన భక్తులు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ అనుభూతులను పంచుకున్నారు. దుర్గా నా పేరు, తిరుచానూరులో ఉంటాను. అసలు ఇది మా భాగ్యం అనుకుంటాం. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ భాగ్యాన్ని మేము ఏ విధంగా వర్ణించుకోవాలో కూడా మాకు అసలు జీర్ణించుకునేదానికి కూడా ఇది లేకుండా ఉందన్నమాట. కానీ ఒక్కటండి, 3000 అన్నారు కాబట్టి కనీసం లోకల్గా ఉండాలి, 10,000 చేస్తే బాగుంటుంది. ఇన్ని లక్షల మంది దర్శనానికి వచ్చేటప్పుడు కనీసం చంద్రగిరి కానీ, రేణుగుంట కానీ, తిరుపతి కానీ, తిరుచానూరు కానీ ఏ కౌంటర్ అక్కడ పెడితేనే ప్రజలకు కూడా చాలా సుఖంగా ఉంటుందండి. ఒకే కౌంటర్ పెడితే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, చంద్రగిరి నుంచి ఇక్కడికి రావాలన్నా, రేణుగుంట నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కొంచెం అవస్థ పడతారు. కాబట్టి రేణుగుంట కౌంటర్, రేణుగుంట ఇన్ని టికెట్స్ అని, చంద్రగిరిలో ఇన్ని టికెట్స్ అని, తిరుపతిలో ఇన్ని టికెట్స్ అని, ఈ 3 కౌంటర్లు పెడితే బాగుంటుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది టీటీడీ ఈరోజు తీసుకున్న పాలక మండలి నిర్ణయం చాలా శుభపరిణామం. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణుగుంట మండల ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు టీటీడీ వారు
ప్రతి నెల 2వ మంగళవారం భక్తులకి ఆధార్ కార్డు మీద లోకల్ భక్తుల వారికి దర్శనం ఏర్పాటు చేసింది. అది గత పాలకులు పూర్తిగా రద్దు చేసి దీన్ని నిర్వీర్యం చేశారు. తరువాత ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మొన్న బోర్డు మీటింగ్ జరిగినప్పుడు బిఆర్ నాయుడు గారికి తిరుపతి ఎమ్మెల్యే గారు అండ్ చంద్రగిరి ఎమ్మెల్యే గారు, కాళాశ్రీ ఎమ్మెల్యే గారు అందరూ రిక్వెస్ట్ చేసుకుని మా లోకల్ ప్రజలకి అందరికీ కూడా నెలలో ఒకసారి ఈ అవకాశం కల్పించాలని కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది. దాన్ని బోర్డులో కూడా పెట్టి పాస్ చేయడం జరిగింది. అది ఈరోజు టికెట్లు ఇష్యూ చేయడంలో చాలా ఆనందదాయకంగా ప్రజలంతా మేము కూడా హర్షిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా లోకల్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వాసుల చిరకాల కోరిక నెరవేరింది. నవంబర్ 18వ తేదీ టీటీడీ ధర్మకర్తల మండలి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరుమలలోని బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో తిరుమల వాసులకు 500 దర్శన టోకెన్లను సోమవారం జారీ చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులకు దర్శన టోకెన్లను అందజేశారు. దీంతో తిరుమల వాసుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో టీటీడీ ధర్మకర్తల మండలి స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో ఉన్న ప్రజలకు కానీ, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరిలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ నిర్ణయాన్ని మొట్టమొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంత తొందరగా వీళ్ళు అమలు చేస్తారనేది కూడా సాధ్యమవుతుందని నేను అనుకోలేదు. కానీ అతి తొందరలో వీళ్ళందరూ కూడా రాత్రిపగలు కష్టపడి మీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇందులో వేరే వాటికి తావు లేకుండా మీరు నిర్భయంగా ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని దర్శించుకుంటారని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి నెల తిరుమల వాసులకు 500 టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. వెంకటేశయ్య, ఈరోజు స్థానికులకి స్వామివారి దర్శనాన్ని కల్పించే క్రమంలో భాగంగా తిరుపతిలో కౌంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది చైర్మన్ గారు. ఇక్కడ తిరుమలలో 500 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. లెస్ దెన్ 30 సెకండ్స్లో మనం టికెట్ జనరేట్ చేసి భక్తులకి అందజేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా వెయిటింగ్ పీరియడ్ లేకుండా చర్యలు తీసుకోవటం జరిగింది. అలానే లాస్ట్ 3 రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షం ఉన్నా కానీ టీటీడీ అధికారులు కానీ మా విజిలెన్స్ సిబ్బంది కానీ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని 2 చోట్ల కూడా భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇది చాలా మైల్ స్టోన్. చాలా రోజుల తర్వాత కూడా టీటీడీ పాలక మండలి మొదటి సమావేశంలో తీసుకున్న రిజల్యూషన్ని చాలా ఫాస్ట్గా, అంతేవిధంగా చాలా ఫాస్ట్గా కూడా అధికారులందరూ కూడా సిస్టాన్ని, ఐటీ సిస్టాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకొని, అలానే ఈ రకమైన దర్శనం కల్పించడం వలన మళ్ళీ బయట భక్తులకు ఏమన్నా అనే డౌట్ కూడా రావచ్చు. వాళ్ళకి తగ్గించి ఇలా ఇస్తున్నారన్నదా ఆ రకమైనవి ఇవి కూడా ఎస్ఎస్డీలు కానీ లేకపోతే ఎస్సీడీలు కానీ మిగతా రకమైన ఏ రకమైన స్లాటెడ్ దర్శనాలను కూడా ఎక్కడా కూడా తగ్గించకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు బయట నుంచి వచ్చే భక్తులకి ఉన్న సౌకర్యాలను అదే విధంగా పెంచుకుంటూ అదేవిధంగా లోకల్లో ఉన్న భక్తులకు కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. దీనికి ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేయటం వలన ఇంత మంచిగా బ్యాలెన్స్ చేసే అవకాశం వచ్చింది. దీన్ని చాలా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, ఆలయ పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శతాబ్దాలుగా ఎందరో రాజులు, చక్రవర్తులు, భక్తాగ్రేసరులు, పండితులు, సామాన్య భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సేవిస్తూ తరిస్తున్నారు. వారి కోవలోనే తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్కు చెందిన రాజేందరన్, షణ్ముఖ సుందరం, బాలసుబ్రమణియన్ కూడా నిలుస్తారు. గత 15 ఏళ్లుగా వీరు తిరుమల శ్రీవారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పలు రకాల పూజా ద్రవ్యాలను విరాళంగా అందిస్తూ తరిస్తున్నారు. ఈ క్రమంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వీరు అమ్మవారికి జరిగే స్నపన తిరుమంజనం కోసం వివిధ రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో కూర్చిన మాలలను విరాళంగా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు జరిగే అమ్మవారి స్నపన తిరుమంజనం కోసం వీరు తులసి మాల, బ్యాంగిల్స్, స్టోన్స్ మాల, వటివేరు మాల, కివి ఫ్రూట్స్ మాల, పసుపు రంగు గులాబీ పూరెక్కల మాల, అన్ని రంగుల గులాబీ పూరెక్కల మాల, వక్కపండు మాల, ఇలా 7 రకాల మాలలతో పాటు కలసమాల, కుంభం మాల, పూజడ, కిరీటాలు, అద్దం, ఛత్రం, విసనకర్రను టీటీడీ ఉద్యానవన విభాగానికి అందజేశారు. తిరుమలలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వరద నీటి ప్రవాహంతో మొత్తం 5 జలాశయాలలోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యాం పూర్తిగా నిండిపోవడంతో గేట్లను తెరచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు 200 రోజులకు తాగునీటి అవసరాలకు సరిపోనున్నాయి. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారుల సాంస్కృతిక కళా నీరాజనం భక్తులను పులకింపచేస్తున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజైన సోమవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారి వాహన సేవ సమయంలో తిరుచానూరులోని మాడవీధులు కళాకారుల కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లాయి. ఈ సందర్భంగా నేటి ఉదయం జరిగిన పల్లకి ఉత్సవంలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులు ప్రదర్శించిన మోహిని అవతారం, ఒడిస్సీ, అష్టలక్ష్మి వైభవం, కూచిపూడి దాస సంకీర్తనలు, కొమ్మకోయ, కేరళ డ్రమ్స్, గోండు నృత్యం, కోలాటం తదితర నృత్య, భక్తి, గీత వాయిద్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. విశాఖపట్నంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కార్తీక దీపకాంతుల్లో మహా తేజో విరాజితంగా దర్శనమిచ్చింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా అమావాస్య రోజు స్వామివారి ఆలయంలో దీపోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా కొడవలూరులోని శ్రీ కామాక్షి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో మహాచండీ యాగం శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన చండీ యాగం ఆఖరి రోజు మహాపూర్ణాహుతితో మంగళకరంగా పరిసమాప్తమైంది. ముందుగా స్వామి అమ్మవార్లను విశేష అలంకారంలో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం యాగ మండపంలో శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి సంప్రదాయబద్ధంగా చండీ యాగం నిర్వహించారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో కార్తీక మాసం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు మంగళకరమైన పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. సకల దేవతా స్వరూపమైన గోమాత పూజ సర్వశుభకరం. విశ్వ మానవాళి గోవును తల్లిగా భావించి ఆరాధించడం సనాతన సంప్రదాయం. ఈ సందర్భంగా వరంగల్లోని గోవిందాద్రి గోశాల ప్రాంగణంలో భక్తులు గోమాతకు పూజలు నిర్వహించారు. కార్తీక మాసం అమావాస్య సందర్భంగా గోమాతను శ్రద్ధ భక్తులతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు.
శ్రీకాకుళంలోని పురాతన శ్రీ దుర్గా మహాలక్ష్మి ఆలయంలో కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం సర్వసుభిక్షార్థం అమ్మవారికి అన్నాభిషేకం నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి శాస్త్రోక్తంగా అన్నంతో అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేక సేవ ఘనంగా జరిగింది. కార్తీక మాసం అమావాస్య తిథిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలను అర్చకులు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో పూజించారు. భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్య సందర్భంగా దీపోత్సవం జరిగింది. భక్తులు సామూహికంగా సంకల్ప పూజలతో శ్రీ నీలకంఠేశ్వరుడిని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ. వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో లోక కళ్యాణార్థం శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మంగళకరంగా జరిగింది. కార్తీక మాసం అమావాస్య సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మహాలక్ష్మి యాగం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.